శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో తిరుపతి తిరుగుని పాలలోని చెల్లదని గాలి పటాల్లోని రంగులమైన మీ జీవితాల్లో కూడా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు శ్రేయులుగా శ్రీకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వారి దేవి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్, కట్టిలపాడు క్రాస్ రోడ్స్, నందిగిరి రోడ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7416689935 9246445555. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వెటరన్ క్రికెట్ టోర్నమెంట్ బుధవారం అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రీడా పోటీలను లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు తన్నేటి కృష్ణప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి బ్యాటింగ్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ బాపట్లలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వివేకానంద కాలనీలో క్రికెట్ నెట్ ప్రాక్టీస్ చేయడానికి స్థలాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. చదువుతో పాటు క్రీడలు మనిషికి మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. కాలేజ్ గ్రౌండ్స్ లో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ ఆధ్వర్యంలో వెటరన్స్ క్రికెట్ మ్యాచ్ లో నేను ఈరోజు వచ్చి పాల్గొన్నాను. నాకు కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. 1978లో ఎప్పుడు హైదరాబాద్ స్కూల్స్ నేను ఆడాను. ఆ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ బ్యాట్ పట్టాను. చాలా మా పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. అప్పుడున్న నా క్రికెట్ క్యాప్టెన్స్ హర్షద్. ఇప్పుడు చూస్తూ ఉంటే వెటరన్స్ అంటున్నారు కానీ వీళ్ళ మూవ్మెంట్స్ చూస్తూ ఉంటే బౌలింగ్ యాక్షన్ కానీ, బ్యాటింగ్లో ఉన్న స్టైల్ కానీ, లెఫ్ట్ సైడ్ డైవ్ చేసి క్యాచ్లు పట్టుకున్న ఫీల్డర్లు కానీ వీళ్ళందరూ 60 years అండ్ కానీ నమ్మకం కాబట్టి అంత యాక్టివ్గా ఉన్నారు. సో దాన్ని బట్టి చూస్తూ ఉంటే బాపట్లలో క్రికెట్ అనే టాలెంట్ చాలా ఉంది. ఇప్పటి నుంచి కాదు, 50-60 సంవత్సరాల నుంచి టాలెంట్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. భవిష్యత్తులో కూడా మన యంగ్స్టర్స్ని ప్రమోట్ చేసి బాపట్లలో బ్రహ్మాండమైన టీంని ఒకటి తయారు చేయాలి. ఒక స్టేడియం కట్టాలని కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాము. బాపట్ల క్రికెట్ కోసము క్రికెట్ స్టేడియం కూడా కట్టిస్తాము. అది ఎంపీగా నేను ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత నెట్స్ ప్రాక్టీస్ కోసము వివేకానంద కాలనీలో ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అక్కడ నెట్స్ వేసి లైట్స్ కింద కూడా క్రికెట్ ప్రాక్టీస్ చేయడానికి ఆస్కారం ఉండేటట్టు నెట్స్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ఇలాగ ప్రతి ఆదివారం, ప్రతి పబ్లిక్ హాలిడే నాడు ఇక్కడ మంచిగా క్రికెట్ ఆడి అందరూ ఎంజాయ్ చేయాలని నేను మళ్ళీ. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో సిపిఐ అనుబంధ సంస్థ ఏఐటియు జిల్లా కార్యదర్శి బతున శ్యాముల్ ఆధ్వర్యంలో పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా జైరాంజీ జీవోలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనను నిర్వహించి జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ఊటుగురు వెంకటేశ్వర్లు, మేడ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి
ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరుతో ఉన్నటువంటి ఆ యొక్క జీవోని సవరణ చేస్తూ బీపీ రామ్జీ పేరుతో ఇచ్చినటువంటి సర్కులర్ని రద్దు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 10 మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు యాజమాన్యానికి అప్పగించాలని పీపీపీ పద్ధతిలో ఇచ్చినటువంటి జీవో కాపీని రద్దు చేసి ఈ యొక్క రద్దు చేసేటటువంటి కార్యక్రమాలని వెంటనే ఈ జీవోల్ని ఈరోజు భోగి మంటల్లో దగ్ధం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సమితించిన పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో 10 మెడికల్ కాలేజీల్ని మరి కార్పొరేట్లకి అప్పచెప్తా ఉంది. మరి గత ప్రభుత్వం 835 ఎకరాలని మరి 17 కాలేజీలకు అప్పచెప్తే ఈ రోజు ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంతో ఇవ్వాలనుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి 60 ఎకరాలని తగ్గించేసి మరి ఆ యొక్క స్థలాల్ని మెడికల్ కాలేజీలకి కేటాయించినటువంటి స్థలాల్ని ఎకరం 99 పైసలకు మాత్రమే వారికి లీజుకి ఇవ్వడానికి ఇచ్చుకోవడం జరిగింది. ఆ లీజు కూడా 66 సంవత్సరాలకి ఇవ్వడానికి సిద్ధం చేశారు. మరి వాళ్ళ ప్రధాన బాధ్యత కలిగినటువంటి మంత్రులే మాట్లాడుతూ ఉన్నారు. ఎకరం కాదు మొత్తం కూడా. పర్చూరు నియోజకవర్గం చిన్న గంజాయి మండలంలో సంక్రాంతి పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. బుధవారం భోగి పండుగను పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో తెల్లవారుజామున నుండి భోగి మంటలు వేయడం జరిగింది. తెల్లవారక ముందే కుటుంబ సభ్యులు ఆ భోగి మంటల్లో కాలిన నీటిని తలస్నానం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం శివారు సీతారామనగర్ ఖాదర్ ఖాన్ సెంటర్ లోని వెంచేసి ఉన్న శ్రీ సువర్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్రామ సుభిక్షం కొరకు ధనుర్మాసమును పురస్కరించుకొని సోమవారం నుండి బుధవారం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమం నందు దూర ప్రాంతం నుండి భక్త మహాశయులు 50 మంది తరలివచ్చి స్వామివారిని పూలమాలలతో సత్కరించి పూలు పండ్లతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. తదుపరి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అన్నదాన కార్యక్రమంను స్వీకరించి తమకు తోచిన విధంగా స్వామివారికి విరాళాలు అర్పించుకున్నారు. వచ్చి పైకి పట్టుకుని అందరు చేత చేయాలి. బియ్యము అందరూ తీయాలండి. అక్కడ బాగా Amarina.
జీవితంలో వచ్చే కష్ట నష్టాలను మంటలలో తగలబెట్టి భౌతిక ఆధ్యాత్మికతను పొందేందుకు భోగి మంటలు వేస్తారని కర్లపాలెం టీడీపీ నాయకులు కంకిపాటి భోజరాజు అన్నారు. కర్లపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో వీధిలో ప్రజలు భోగి మంటలు వేసి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హరిదాసులు, కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, పొంగళ్లు పొంగించడం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాయణంలో సుఖ సంతోషాలు సానుకూల శక్తితో ముందుకు సాగాలని భోగి మంటల వేడుకలు జరుపుకుంటామని రాజుపాలెం గ్రామస్తులు తెలిపారు. రెండోది కూడా తీసుకొస్తారా ఎద్దులు? రెండో ఎద్దు కూడా చెప్పండి. అది చెప్పురా ఆయన పూజలతో బాంబుల నాయకుల బీజీకుంటా లలడగొట్టాలి రాముడు ఎదు ధర పెడతానే జాగ్రత్త. రాజుగారు గుడికాడికి వచ్చామంటే మానవుడు సెలపై చూసి ఉరిని రగిచేసి తరిమి తార్చి ఆవు పెద్ద పిల్లి పెట్టిన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘంలో భాగమైన బాపట్ల మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు పుట్ట ఆదిశేషారెడ్డి సారథ్యంలో బాపట్ల పట్టణం విజయలక్ష్మీపురంలోని అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో జరిగిన సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు దంపతులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరంలో భాగంగా మొదట అతిథులకు సాంప్రదాయ రీతిలో చెరుకుగడతో కార్యాలయాన్ని ముస్తాబు చేసి పొంగళ్లు పొంగించారు. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగకు మాత్రమే కనిపించే హరిదాసులు మాజీ సైనిక సంక్రాంతి సంబరాలలో పాల్గొని భక్తి గీతాలు అలరించడం ప్రత్యేక ఆకర్షణగా మిగిలినట్లు రాష్ట్ర అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఏమేమి కాన్సెప్ట్ అమ్మా? పొంగలు పెట్టు అవునా? సంక్రాంతి మొత్తం కాన్సెప్ట్ గంగిరెద్దులు కానీ, పొంగళ్ళు కానీ, సూర్యుడు కానీ చూస్తుంటే మన కడుపు తిరుగుతుంది. 3D కాన్సెప్ట్ బాగుందా? 3D కాన్సెప్ట్
రాత్రి మొత్తం నిర్ణయించిన రెండు మొత్తం వెయ్యాలా చక్కగా యువకని పిలిస్తే బాగుండేది. అదేవిధంగా అన్ని విధాలుగా ఆహ్లాదకరంగా అలంకరించినందుకు ఫస్ట్ ప్రైజ్ అండి కే మేడం గారిని కూడా. సైనికులు సర్వమతాలని గౌరవిస్తారు అనే సాంప్రదాయంలో భాగంగా బాపట్ల అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం, అందులో మరి పొద్దున ఉదయాన్ని చూస్తే ఉదయం నుంచి కూడా హరిదాసుల కార్యక్రమం కానీ పొంగలు పండించుకోవడం కానీ ఇక్కడ మళ్ళీ మహిళలకి ముగ్గురు పోటీలు పెట్టుకోవడం చాలా సంతోషం. మరి ఉత్సాహంగా మహిళలు ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మాజీ సైనికులు కూడా వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా మరి ఏ విధంగానైతే సంక్రాంతి అంటేనే సిరి సంపదలకి నిలయంగా రైతులు వారి పంటల్ని పాడి పంటలు మొత్తం సుభిక్షంగా వారి పంటలు పండించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని మరి సంతోషంగా ఏ విధంగా రైతులు జరుపుకుంటారో ఆ విధంగానే మాజీ సైనికులు కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషం. ముగ్గురు పోటీలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.